UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెంకటరెడ్డి గారు చాలా చక్కగా జానపదాల గురించి ఎంతో చక్కటి వివరణ ఇస్తూ ఉన్నారు. అయితే ఈ పెళ్ళిళ్ళకి సంబంధించి కానీ, అక్క చెల్లెలు మాట్లాడుకునే దాని గురించి కానీ, లేదా వరుడి వర్ణన గురించి కానీ, లేదా ఆ అబ్బాయి అంతగా బాగలేడు మనకేం తక్కువ అని చెప్పే ఒక విషయం గురించి కానీ ఏదైనా జానపదం ఉందా? దానికి సంబంధించిన వివరణ ఇవ్వండి. ఉందండి. తండ్రికి ఉండి లేక హ్మ్. తమ సంసారం యొక్క పరిస్థితులను బట్టి హ్మ్. ఏ స్థాయిలో అబ్బాయిని చూడాలి అనేటటువంటిది అతను చూస్తాడు. హ్మ్. ఉరకట్నాలు ఎక్కువగా ఇచ్చుకోలేనటువంటి పరిస్థితులలో హ్మ్. ఇవాళ ఎట్లా ఉంటుంది అని అంటే తల్లిదండ్రులు తమ పిల్లవాడు డాక్టర్ కావాలి, యాక్టర్ కావాలి, లీడర్ కావాలి, ప్లీడర్ కావాలి, అవును. ఈ రకంగా ఆలోచిస్తారండి. అంతేకాదు ఇవాళ ఏ చదువు చదివినా కానీ హ్మ్. ఫారిన్ వెళ్ళిపోవాలి. అవును. అది కూడా అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, కెనడాలో కానీ, హ్మ్. హ్మ్. లేకపోతే బ్రిటన్‌లో కానీ హ్మ్. అని ఈ రకమైనటువంటి చదువులు లేకుంటే ఆ ఉద్యోగాలు అక్కడ దొరికితే బాగుంటుంది. హ్మ్. కానీ అక్కడ డాలర్లకు ఎక్కువ డబ్బులు ఇక్కడ వస్తాయి అనేటటువంటిది. వాళ్ళు పంపుతారో లేదో తెలియదు గానీ, హ్మ్. ఈ తల్లిదండ్రులైతే వాళ్ళని పంపిస్తారు. వీళ్ళ కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి చూస్తారో లేదో తెలియదు గానీ, తమ పిల్లల భవిష్యత్తుకు మాత్రం బాగానే తల్లిదండ్రులు ఆలోచిస్తారండి. అదేవిధంగా అమ్మాయిల భవిష్యత్తు కూడా ఆలోచిస్తారు. హ్మ్. కానీ చాలీ చాలని సంసారంలో ఏదో గంతకు తగిన బొంత అని ఒక సామెత ఉందండి. హ్మ్. కాబట్టి మాకు తగినంత అబ్బాయి అని అతడు ఏదో చూస్తాడు. హ్మ్. దానికి నాకే తగిన వాడిని మా నాన్న తెలియదు, మా చెల్లెలకి ఏం తెస్తాడు, హ్మ్. చూసినా అంటున్నాడు అని ఈ అక్కగారు చెల్లెలతోటి చెప్తుందండి. రైట్. ఒక్కొక్క రాజ్యమే తిరిగిండు మన తండ్రి, ఒరికి మొగవు వాణ్ణి నీకు తెచ్చేసెల్లా, ఎంత చెప్పినా గాని వినడమ్మ మన తండ్రి, ఏ బ్రాసి వాణ్ణి నీకు తెచ్చేసెల్లా. అయ్యో! ఓయమ్మో! అక్కగారు ఇక ఆ చెల్లెలు ఏమి ఇష్టపడుతుంది? హ్మ్. ఇట్లాగ వరుస పెట్టి ఒక్కొక్క రాజ్యము తిరిగిండే మన తండ్రి, ఒరికి మొగము వాణ్ణి నీకు తెచ్చేసెల్లా, ఎంత చెప్పినా గాని వినడమ్మ మన తండ్రి, ఏ బ్రాసి వాణ్ణి నీకు తెచ్చేసెల్లా. 2 రాజ్యాలు తిరిగిండే అంటే అతని కష్టం చెప్తుంది మళ్ళా. ఒక హ్మ్. చోట కాదు 10 చోట్ల చూశాడని. 2 రాజ్యాలు తిరిగిండే మన తండ్రి, రొయ్య మొహము వాణ్ణి నీకు తెచ్చేసెల్లా, ఎంత చెప్పిన గాని వినడమ్మ మన తండ్రి, ఏ బ్రాసి వాణ్ణి నీకు తెచ్చేసెల్లా. 3 రాజ్యాలు తిరిగిండే మన తండ్రి, ముద్ద మొహము వాణ్ణి నీకు తెచ్చేసెల్లా, ఎంత చెప్పిన గాని వినడమ్మ మన తండ్రి, ఏ బ్రాసి వాణ్ణి నీకు తెచ్చేసెల్లా. 4 రాజ్యాలు తిరిగిండే మన తండ్రి, నల్ల మొహము వాణ్ణి నీకు తెచ్చేసెల్లా, ఎంత చెప్పిన గాని వినడమ్మ మన తండ్రి, ఏ బ్రాసి వాణ్ణి నీకు తెచ్చేసెల్లా. 5 రాజ్యాలు తిరిగిండే మన తండ్రి, అటిక ముఖము వాణ్ణి నీకు తెచ్చేసెల్లా, ఎంత చెప్పిన గాని వినడమ్మ మన తల్లి, ఏ బ్రాసి వాణ్ణి నీకు తెచ్చేసెల్లా. ఈ రకంగా అన్న తర్వాత ఇక చెల్లెలు పెళ్లికి ఇష్టపడుతుంది. అవును. అయితే ఇదంతా ఏంటి అంటే జానపదుల యొక్క హృదయంలో ఉన్నటువంటి ఈ అంశాన్ని చూసి, అంటే వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూసి ఎవరో పదం గట్టి, పాట గట్టి, పద్యం గట్టి ఈ విధంగా పాడుకోవడం అనేది సహజం. హ్మ్. అంటే ఈ కోరికలు అనేటివి ఎట్లాంటివి అంటే తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళు హ్మ్. సరైనటువంటి వాళ్ళని చూడాలి. వివాహశ్చ వివాదశ్చ సమయోరేవ శోభతే అని సంస్కృతంలో ఒక మాట ఉందండి. హ్మ్. సరిగ్గా తెలుగులో దానికి కయ్యానికి గాని వియ్యానికి వియ్యానికి గాని సమవుజ్జీలు ఉండాలి అనేటటువంటి వియ్యానికి గాని, కయ్యానికి గాని సమవుజ్జీలు. సమవుజ్జీలు ఉండాలి హ్మ్. అనేటటువంటిది హ్మ్. ఇది మనం వింటాం. హ్మ్. ఇక్కడ కూడా అదేనండి. ఆ హ్మ్. ఉద్దేశంతోటే ఈ పాట గట్టి బాగా వాళ్ళు పాడుకుంటారు, ప్రచారం చేస్తారు, నవ్వుకుంటారు. రైట్. మరి వదిన మరదళ్ళు, అక్క చెల్లెండ్రు వాళ్ళు వీళ్ళు కూర్చున్నప్పుడు అవును. ఈ పాటలో ఒక్కొక్క రాజ్యము తిరిగిండే మన తండ్రి, హ్మ్. సరైనటువంటి వాడిని తీసుకురాలేదు. తిరిగిండు పాపం ఆయన. ఆయన హ్మ్. కష్టాలు ఆయన పడ్డాడు. హ్మ్. చెప్పులు అరిగేటట్టు తిరిగిండే. హ్మ్. అవును. సరిగైనటువంటి వరుడు దొరకలేదు హ్మ్. అనేటటువంటిది అంటారు. అంటే అప్పుడు ఆ తండ్రి బాధ, అతని వేదన అది. అంటే హ్మ్. చాలీచాలని సంసారంలో ఎంత ఉంటే అంత అనేటటువంటి విధంగా ఒకటుంటుంది. అంటే పెళ్లి జరిగిన తర్వాత, పెళ్లి అయిన తర్వాత అప్పుడప్పుడు అమ్మలక్కలు అనుకుంటారండి. హ్మ్. అమ్మ ఏం పెళ్లి చేసిండ్రమ్మా, హ్మ్. అమ్మాయికి తగ్గటువంటి వరుడు లేడని. మసిగుడ్డ కొంగున మాణిక్యాన్ని కట్టిండ్రే అంటది. వావ్వా! అవును. మసిగుడ్డ అది. కొంగున మాణిక్యాన్ని కట్టిర్రు. అవును. అంటే ఇంకొక పిల్లగాడేమో మసిగుడ్డలాగున్నాడు, ఈమెనేమో మాణిక్యంలాగా మాణిక్యంలాగా ఉంది ఉంటుంది. అనేటటువంటిది. ఇంకొకటి కూడా అంటారండి. సరైన కూటిలోకి సరైన కూర దొరకలేదని. సరైన కూటిలోకి సరైన కూర దొరకలేదని. తర్వాత ఇంకోటి హ్మ్. కాకి ముక్కుకు దొండ పండునంట అవును. కట్టిరమ్మా అవును. అనేటటువంటి ఎన్ని సామెతలు ఇట్లాగా మనకు హ్మ్. తెలుస్తాయి. అయితే ఆశించిన వరుడు కావాలనే కోరుకోవడం,
అందుకే మనుస్మృతిలోనే ఒక మాట ఉందని పెద్దలు చెప్తారండి. దాని మీద వ్యాసం రాసినటువంటి ఒకరి వ్యాసం చదివిన దానికి తెలిసింది. వివాహ యోగ్యత వచ్చిన తర్వాత వివాహం చేయడం అనేది చూడడము తండ్రి బాధ్యత. ఒకవేళ తండ్రి చూడడం అనేటటువంటి సాధ్యం కాకపోతే అప్పుడు తనంతట తానుగా వరుణ్ణి వెదుక్కోవచ్చు అని ఉందండి ఆ స్మృతిలో. కాబట్టి తనంత తాను వరుణ్ణి వెదుక్కొని అందరిని ఒప్పించవచ్చు అనేటటువంటిది ఉంది. అందుకని పెద్దల వ్యాసం ఒకటి చదివినప్పుడు తెలిసింది. అందువల్ల ఇట్లాగా మనకు సాంసారిక జీవితంలో సరి అయినటువంటి పద్ధతిలో ఉండాలి అని ఈ విధంగా వాళ్ళు తమ యొక్క ఆవేదనను కానీ అసంతృప్తిని కానీ వ్యక్తీకరించినట్టుగా ఈ పాట మనకు తెలియజేస్తుంది. కాబట్టి కుటుంబ జీవితంలో ఈ వివాహాలు అనేది ఒక ప్రయోజనాన్ని ఆశించేటటువంటిది. బాల్యము, ఎదుగుదల, వాళ్లను వికసింపచేయడానికి తల్లిదండ్రులు పడేటటువంటి తపన, వాళ్ళు ఏదైతే వృత్తిలో ఉంటే ఆ వృత్తిలో వీళ్ళకు నైపుణ్యం సంపాదించాలి. ఇవాళ మనకు చెప్తున్నారు చూడండి, స్కిల్స్ అనేటటువంటి మాట ఉపయోగిస్తున్నారు. స్కిల్స్ యూనివర్సిటీ పెట్టాలి అనేటటువంటిది ఆలోచన వస్తుంది, ప్రభుత్వం యొక్క ఆలోచన. అంటే ఏ విధంగా నైపుణ్యాలు సంపాదించి ఆ నైపుణ్యాల ద్వారా ఈ నైపుణ్యం మా అమ్మాయికి ఉంది, ఈ నైపుణ్యానికి తగిన అబ్బాయి ఉండాలి అనేటటువంటిది, ఆ అబ్బాయికి తగ్గటువంటి అమ్మాయి ఉండాలి అనేటటువంటి కోరుకోవడం తప్పలేదు. కాబట్టి అలాగ దీని వెనుక ఉన్నటువంటి ఫిలాసఫీ ఇది, తత్వం ఇది, వాళ్ళ ఆలోచన ఈ విధంగా ఉన్నది. అందువల్ల తండ్రి తల్లి వాళ్ళు ఆలోచించినప్పుడు మొట్టమొదటి ఇలాగా ఆలోచించాల్సిందే వాళ్ళు కూడా అనేటటువంటిది భవిష్యత్ భారతానికి చెప్తున్నారని భావిద్దామండి. అట్లా చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ప్రతి తల్లి తండ్రి ఆలోచించాల్సిన విషయం అండి ఇదైతే, ముఖ్యంగా ఆడపిల్ల గురించి. అంటే మీరు స్త్రీ కాబట్టి మీరు ఆడపిల్లల గురించే మాట్లాడతారు, అబ్బాయిలకు కూడా మనోభావాలు ఉంటాయని వాదించే వాళ్ళు ఉంటారు, నేను కాదన్ను. కాకపోతే ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచే ఆడపిల్ల అనే భావనతో కాకుండా మన ఇంట్లో మహాలక్ష్మి పుట్టింది, ఈ మహాలక్ష్మిని మరో ఇంటికి మహాలక్ష్మిగా పంపాలి అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ప్రతి తండ్రి ప్రతి తల్లి ఆలోచిస్తారు, ఆలోచించాలి కూడా. అయితేనే మనం సంతోషంగా అమ్మాయి అక్కడ కలకల్లాడుతూ హాయిగా ఉంది అంటే దానికి మనమే కారణం అని అనుకుంటాం కదా ఒక రకంగా. సో ఇలాంటి జానపదాలు ప్రతి ఇంట మారుమోగాలి, పిల్లలకి తెలియాలి, ముఖ్యంగా పెద్దలు నేర్పించాలి. మన సంస్కృతి సంప్రదాయాల గురించి ప్రతి పిల్లలకి ఈ విషయాలు అనేది బోధపడాలి. అంటే మనం చేయాల్సిందల్లా ఇలాంటి ప్రోగ్రామ్స్ చూపించటం, వినిపించడం చేయాలి, ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయాలి. లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో జానపదంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.